హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు మనం టమాటా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. వాటికి ఏమేమి కావాలో చూద్దాము. ఒక 5 టమాటాలు చిన్నవి, ఒక 5 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 గుడ్లు తీసుకున్నాం. ముందుగా గుడ్లు పొయ్యి మీద ఫస్ట్ పొయ్యి మీద గుడ్లు వేసుకొని ఇట్లా ఉడకబెట్టుకుందాము. ఒక 5 ఎగ్స్ అండి. అవి పొయ్యి మీద వేసేసి ఫస్ట్ ఆనియన్స్ టమాటా కట్ చేసుకుందామండి. ఆనియన్స్ని ఇంత సన్నగా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ అన్నీ ఇలా సన్నగా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాము. పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి. టమాటాలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. టమాటాలన్నీ కూడా ఇలా సన్నగా కట్ చేసుకుందామండి. ఇప్పుడు గుడ్లు కూడా ఉడికేసినాయి. అవి దింపి పక్కన పెట్టుకుందాము. గ్యాస్ వెలిగించి బాండి పెట్టుకుందాము. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నానండి. ఒక చిన్న గంటతో 3 గంటలు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగాక ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. సిమ్లో పెట్టుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఒక 4 తెల్లపాయలు వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి వేయించుకున్నాను. ఆనియన్స్ని వేసుకున్నాను. పసుపు ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయండి ఆనియన్స్. పసుపు ఉప్పు కొంచెం వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఒక 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. కొంచెం వేసుకొని టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాను. కొంతమంది తక్కువ తింటారు, ఎక్కువ తింటారు. పచ్చి ఉప్పు బాగా వేసుకున్నాను. 2 రబ్బలు కరివేపాకు వేసుకున్నాను. ఇది బాగా వేయించుకున్న తర్వాత కొంచెం కలర్ మారాక ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేగిపోయాయండి. ఆనియన్స్ ఇలా సన్నగా వేయించుకుంటే త్వరగా వేగుతాయి. చూడటానికి కూడా కర్రీ బాగుంటుందండి. ఇలా ఒకసారి చూడండి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము. టమాటాలు వేసి కలుపుకున్నాము. ఇది కూడా 2 బాగా ప్లేట్ వేసి మగ్గించుకున్నాము. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అవన్నీ వేసుకుంటారండి, మసాలా కూరలాగా. అలా అన్నీ ఏమీ వేసుకోకపోయినా కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏం మసాలాలు అవసరం లేదు. మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టమైన కర్రీ. చాలా బాగుంటుందండి టమాటా కర్రీ. ఇవి వేగుతూ ఉంటే అంతలోకి గుడ్లు ఒలుచుకున్నానండి. ఇవి వేడిగా ఉన్నాయి కదండి. ఈ వేడి నీళ్ళని పంపేసి చన్నీళ్ళు పట్టుకుంటే గుడ్లు ఒలుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. చన్నీళ్ళు పట్టుకుందాం. ఆ వేడి నీళ్ళు పంపేసి చన్నీళ్ళు పట్టుకున్నానండి. ఇప్పుడు గుడ్లు ఒలుచుకున్నాము. కోడిగుడ్లు ఒలుచుకున్నప్పుడు కొంచెం సాల్ట్ కనుక వేసుకుంటే తొందరగా వస్తాయండి. అవి ఫ్రెష్ గుడ్లు తొక్కు రాదండి త్వరగా. బాగా రాదు ఒలుచుకునేటప్పుడు కూడా. కొంచెం కనుక సాల్ట్ కనుక వేసుకుంటే ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది. మనకి బాగుంటుంది చూడడానికి ఎగ్. ఎగ్ని ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాండి అన్ని సైడ్లు. 4 ఘాట్లు పెట్టుకున్నారంటే కర్రీలో వేసినప్పుడు ఆ మసాలా ఎక్కుతుందండి, లోపలికి ఎక్కుతుంది. బాగుంటుంది. ఎగ్గుకి కూడా మసాలా కొంచెం ఎక్కుతుంది. ఒత్తి గుడ్డ వేస్తే తెల్లగానే ఉంటుంది, మసాలా ఎక్కదేమో కదండి. ఎగ్స్ అన్నీ వచ్చి ఘాట్లు పెట్టుకున్నానండి. ఇట్లా ఇవి పక్కన పెట్టుకున్నాం. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇది వెళ్తుందండి. 5 మినిట్స్ వేగనిచ్చి కారం వేసుకున్నాము. కారం ఫస్ట్ వేస్తే మాడిపోయినట్టు ఉంటుందండి.
బాగుండదు, కొంచెం లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది కర్రీకి. కొంచెం మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిస్తాం. ఇది వేగిందండి. ఇప్పుడు ఒక 1 స్పూన్ కారం వేసుకున్నాము. ఇంకొంచెం వేసుకున్నాము. ఇప్పుడు కలిపెట్టుకున్నాము. దీనికి ఉప్పు కారాలు అంత ఎక్కువేం పట్టమండి, ఎందుకంటే పులుసు అవంతా అట్లాంటివి ఏం పోసుకోం కదా, ఒత్తి కర్రీయే కాబట్టి అంత ఎక్కువ పట్టవు. చూసేసుకోండి. కొంచెం ఇవి కొంచెం మూత పెట్టుకున్నాము. ఆయిల్ పైకి తేలే వరకు ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. కారం వేసి నాకు ఎక్కువసేపు ఉండని అవసరం లేదు. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. ఇంకా అయిపోయినట్టు అండి కర్రీ. కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి. కొత్తిమీర వేసేసుకున్నాం. ఇంకా అయిపోయిందండి కూర. 1 నిమిషం అట్లా ఉంచి ఆపేసుకున్నాము. 1 నిమిషం ప్లేట్ పెట్టుకోండి. ఇదిగోండి, ఇలా ఆయిల్ పైకి వెళ్ళినప్పుడు ఇంకా ఆపేసుకోండి. కర్రీ అయిపోయింది. వేడి వేడి అన్నంతో ట్రై చేయండి అండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా వేడి వేడి అన్నంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది టమాటా ఎగ్ కర్రీ.